గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. నూతన సచివాలయానికి బయలుదేరిన కాంగ్రెస్ నాయకులు పోలీసులు అడ్డుకున్నారు. ప్రారంభానికి సిద్ధమవుతున్న రాష్ట్ర కొత్త సచివాలయంలో తెల్లవారుజామున అగ్ని ప్రమాదంపై సంభవించిన విషయం తెలిసిందే. ఇక ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు కొత్త సచివాలయాన్ని పరిశీలించేందుకు వెళ్లారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు అక్కడికి వెళ్లే దారులన్నీ మూసివేశారు. అగ్ని ప్రమాదంపై నిజ నిర్ధారణ జరగాలంటూ అక్కడకు వెళుతుండటంతో పోలీసులు అడ్డుకున్నారు. ఇక కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లు రవి, షబ్బీర్ అలీతో పాటు పార్టీ శ్రేణులు గాంధీ భవన్ వద్దే అడ్డుకున్నారు. దీంతో వాదోపవాదాలు జరిగాయి. సీఎం కేసీఆర్ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో గాంధీ భవన్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. కాంగ్రెస్ ముఖ్య నేతలు అంజన్ కుమార్ యాదవ్, షబ్బీర్ అలీ, మల్లు రవి, రోహిత్ రెడ్లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకున్న వారిని గోషమాల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఒక మాకు తెలిసిన వార్తల ప్రకారంగా అగ్ని ప్రమాదం జరిగింది. ఎందుకంటే అక్కడ కేసీఆర్ గారికి 17th ఫిబ్రవరికి ఆయన బర్త్డేకు 2-3 ఫ్లవర్స్ ముఖ్యమంత్రి కూర్చేది 5, 6, 7 ఫ్లవర్ కంప్లీట్ కావాలని రాత్రి పగలు చేసేటప్పుడు కొన్ని నిర్లక్ష్యం జరిగి ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని ఎలక్ట్రిక్ షాక్తో అని మాకు సమాచారం ఉంది. ప్రభుత్వం అంటుంది అబాబా అట్లా కాదు, అది మేము ఇది మాక్ ట్రయల్ చేసినాం మేము అని వాళ్ళు అంటున్నారు. మరి ఏది వాస్తవం అన్నదో ఒకసారి చూసేద్దామని కాంగ్రెస్ పార్టీ బృందం శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశం మీద ఇవాళ గాంధీ భవన్ నుంచి మా కాంగ్రెస్ సీనియర్